ఆంధ్రప్రభ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన ఆర్గాన్ ఏది అంటే గుండె అని చెప్పక తప్పదు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని ప్రసారం చేసే గుండె ఎంతో కష్టపడే అవయవం. అలాంటి గుండెకే కష్టం వచ్చి పడింది. ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు గుండెని కుంగదీస్తున్నాయి. భారతదేశంలో సంభవించే ప్రతి 4 మరణాల్లో 1 మరణం గుండెపోటుతో సంభవిస్తుంది అంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏజీ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ డాక్టర్ అనూజ్ కపాడియా గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం, వెల్కమ్ అండి. డాక్టర్ గారు, ఎర్లీ ఏజెస్ లో మనం చూసే వాళ్ళము అంటే 50, 60, 70 క్రాసింగ్ తర్వాత రేరెస్ట్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు 20s లోనే ఐడెంటిఫై చేస్తున్నాం హార్ట్ ప్రాబ్లమ్స్ ని. ఎందుకని ఇంత తీవ్ర ఆందోళన కలిగిస్తుందంటే ఈవెన్ 80% ఆఫ్ ఇండియాలో పీపుల్ హార్ట్ ట్రబుల్స్ ని ఫేస్ చేస్తున్నారు అని. కారణం ఏంటి? 20 years బ్యాక్ వెన్ మనం చదువుకున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ 55-60 ఉండేది ఏజ్, అండ్ విమెన్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది, మెనోపాజ్ తర్వాత ఉండేది. ఇప్పుడు రాను రాను వి స్టార్ట్ సీయింగ్ అట్ అరౌండ్ 45-50, అండ్ ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ 30-35లో కూడా చాలా మందిని చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ విమెన్ లో కూడా ప్రీ మెనోపాజలే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ నౌ. అంటే వాళ్ళ అలవాట్లు ఆల్మోస్ట్ సిమిలర్ టు మెన్ అయిపోయింది. దే ఆర్ వర్కింగ్ యాజ్ మచ్ యాజ్ మెన్. Earlier, most of them used to be at home. Now they're all working. So they have a metrosexual life. They smoke as much. Alcohol ante consumption undi. Ante stressful lives utai. So men and women now have almost equal incidence of heart disease. Okay. Second, it is coming much earlier. Stress is so much more. Blood pressure incidence peripayindi. We at India are the diabetic capital of the world now. We have maximum number of diabetics in అండ్ యంగర్ ఏజ్ లో డయాబెటిక్స్ అవుతున్నారు. ఫుడ్ ఇస్ హారబుల్, జంక్ ఎంత తింటున్నారు. ఇవన్నీ దే ఆర్ ఆల్ రీజన్స్ వై నౌ ఇట్ ఈస్ కమింగ్ ఎట్ అ మచ్ ఎర్లియర్ ఏజ్. సో దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ నౌ. ఓకే, ఇప్పుడు మీరు చాలా రీజన్స్ చెప్పారు కదా డాక్టర్ గారు. దాంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పర్సంటేజ్ చూసుకుంటే కూడా హార్ట్ ట్రబుల్స్ లో రూరల్ అర్బన్ లో తీసుకుంటే రూరల్ లో వచ్చేసి 7% ఉంటే అర్బన్ లో వచ్చేసి 13-14% గా చూపిస్తున్నాయి సర్వేలు. సో హైపర్ టెన్షన్ అనేది ఒక మేజర్ ప్రధాన కారణం అనుకోవచ్చా హార్ట్ ట్రబుల్స్ కి? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ ఇనిషియలీ 140/90 అనుకునే వాళ్ళం, బట్ వీఆర్ సీయింగ్ ఇట్ అట్ అ మచ్ ఎర్లియర్ స్టేజ్ నౌ. 120/80 ఈజ్ అ స్టాండర్డ్ ఫర్ ద హోల్ పాపులేషన్. కొంతమందికి 100/60 ఉండొచ్చు, కొంతమందికి 130/80 ఉండొచ్చు. సో అది విదిన్ నార్మల్ రేంజ్. 140/90 దాటిందంటే దట్ ఈస్ బ్లడ్ ప్రెషర్. అండ్ మోస్ట్ కామన్ రీజన్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ సాల్ట్. 2, lack of sleep. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్, ఐ సీ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ కమింగ్ టు ఓపీ, అవుట్ పేషెంట్ లో వస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హూ ఆర్ వర్కింగ్ లేట్ నైట్స్. సర్కేడియం రిథమ్ ని మొత్తం చేంజ్ అవుతుంది. సో నార్మల్ సర్కేడియం రిథమ్, యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎక్సర్సైజ్, డూ యువర్ రెగ్యులర్ రొటీన్, స్లీప్ బై 9:30-10, అండ్ దట్స్ హౌ ఇట్ వర్క్స్, రైట్? నౌ పీపుల్ ఆర్ వర్కింగ్ till 2 o'clock night, 3 o'clock in the night. They sleep during the day. So that circadian rhythm is getting broken. So that changes the whole hormone system of your body. మొత్తం హార్మోన్ సిస్టమ్ చేంజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్లీ వేరియేషన్స్ ఇన్ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతాయి. జంక్ తింటున్నారు, ఈటింగ్ టైమ్స్ చేంజ్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ హై సాల్ట్ డయట్స్, హై ఆయిల్స్ డయట్స్ ఉంటాయి. సో దట్ కాజెస్ సో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. స్మోకింగ్ ఇస్ అనదర్ రీజన్ ఫర్ ఇట్. స్మోకింగ్ ఆల్సో విల్ ఇంక్రీజ్ ద థిక్నెస్ ఆఫ్ ది ఆర్టరీస్. సో బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి. సో ఎట్లా కంట్రోల్ చేయాలంటారు హైపర్ టెన్షన్? ఫస్ట్ థింగ్ ఈజ్ మన గ్రాండ్ పేరెంట్స్ ఏం చేసేవారు, అది చేస్తే బెటర్. గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎక్సర్సైజ్, ఈట్ హోమ్ ఫుడ్, సింపుల్ ఫుడ్, లెస్ సాల్ట్, లెస్ ఆయిల్ ఫుడ్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ పెంచి టైంకి తిని టైంకి పడుకుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యువర్ హెల్దియర్ పర్సన్. ఓకే, ఇప్పుడు చాలా మంది సాల్ట్ ని కంప్లీట్ గా కూడా అవాయిడ్ చేస్తున్నారు, అంటే బీపీ తగ్గాలి అని చెప్పి. కంప్లీట్ ఆపాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఓవర్గా ఏది చేయొద్దు. ఫస్ట్ థింగ్, డోంట్ స్ప్రింకిల్ ఎక్సెస్ సాల్ట్ ఆన్ యువర్ ఫుడ్ ఫ్రమ్ అబవ్. మనం కుక్ చేసే ఫుడ్ కన్నా ఎక్కువ స్ప్రింకిల్ చేసి తినాల్సిన అవసరం లేదు. పికిల్స్, పాపడ్, ఆల్ దోస్ థింగ్స్ విచ్ యాక్చువల్లీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సాల్ట్, అది అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, సి టంగ్ కి టేస్ట్ బాగుంది అంటే దాంట్లో ఇదర్
సాల్ట్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ఆర్ ఆయిల్ ఉంటుంది. yes None of exactly them are good for the health. So if you can avoid these things by eating from outside, cooked food at home is much safer and better than eating from outside. ఓకే. సో నెక్స్ట్ కాజ్ తీసుకుంటే ఒబేసిటీ. సో ఒబేసిటీకి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం అంటారా? 90% of it is lifestyle. Hmm. 10% is still attributed to genetics, because there are certain hormones where genetically it is there, but lifestyle plays the major role with us. And obesity in adulthood is reflected from childhood obesity also. So children who are obese in their childhood generally will become obese in their adulthood. So అది చాలా పెద్ద ఫ్యాక్టర్. అది సో చిన్నప్పటి నుంచే కంట్రోల్ చిన్నప్పటి నుంచే కంట్రోల్ చేయాలి. చాలా గారాబం చేసి we like round kids, right? We like very cute kids, chubby kids, but it's not good. chubby kids మంచిది కాదు. బేసికలీ పెద్దవాళ్ళలో ఒబెసిటీ, చిన్నతనంలో ఒబెసిటీ ఉంటే అది ఆటోమేటిక్లీ రిఫ్లెక్ట్ అవుతుందండి, అది క్యారీ ఆన్ అవుతుంది. సో చిన్నప్పుడు కూడా మనము కొంచెము డయట్ మీద కొంచెము కాన్షియస్గా ఉంటే బెటర్. అంటే మనం దాన్ని బట్టి అది చేస్తే బెటర్. జంక్ తినిపించి, బయట ఫుడ్ ఎక్కువ తినిపించి, ప్యాకేజ్డ్ ఫుడ్ అంతా తినిపించి, దాని పిల్లలు ఒబేస్ అయిపోయిన తర్వాత అది వాళ్ళ తర్వాత తగ్గించినా వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అడల్ట్హుడ్ లో ఒబేసిటీకి. లావుతనం ఎక్కువ అయిపోతుంది. చాలా మంది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది. సో నవే డేస్ మనం చూస్తున్నాము, ఎంత బేకరీ ఐటమ్స్ కావచ్చు చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు పిల్లలు. ఆనెస్ట్లీ చెప్పాలంటే పేరెంట్స్ బిజీ అయిపోయి ఉన్నారు. వాళ్ళని హ్యూమర్ చేయడానికి, వాళ్ళని బిజీగా పెట్టడానికి, అండ్ వాళ్ళని ప్యాంపర్ చేయడానికి, అండ్ టు కాంపన్సేట్ ఫర్ దట్ టైం దే జంక్ తినిపిస్తారు. వాళ్ళకి అవన్నీ ఈజియర్ గెట్ అవేస్ ఉంటాయి. సో దానివల్ల ఇవన్నీ అలవాటు అయిపోతాయి. ఆ అలవాటు చిన్నతనంలో అయ్యేది అడల్ట్హుడ్ వరకు క్యారీ అయితే ప్రాబ్లం అవుతుంది. అది అవుతా ఉంది బేసిక్గా. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే. సో డాక్టర్ గారు, ఒబెసిటీకి సంబంధించి మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ఒబెసిటీ అంటాము, లోవర్ పార్ట్ ఆఫ్ ఒబెసిటీ అంటాము. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ కి దారి తీసే అవకాశం ఉందంటారు? ఫ్యాట్ స్కిన్ కింద కూడా డిపాజిట్ అవ్వచ్చు, మన ఆర్గన్స్ దగ్గర డీప్ డిపాజిట్ అవ్వచ్చు. స్కిన్ కింద డిపాజిట్ అయ్యే ఫ్యాట్ పెద్ద హార్మ్ఫుల్ కాదు. ఆర్గన్స్ దగ్గర సెంట్రల్ ఒబెసిటీ అంటారు, పొట్ట దగ్గర, హిప్స్ దగ్గర డిపాజిట్ అయ్యే ఫ్యాట్ ఈజ్ నాట్ గుడ్. అది ఆక్సిడైజ్ అవుతుంది. అది ఆక్సిడైజ్ అయ్యి దాంతో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఇస్ బేసికలీ దెర్ ఇస్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఎట్లా ఉంటుంది, అట్లా బాడీలో ఆ ఫ్యాట్ వల్ల సైటోకైన్స్ అని అంటారు, అది రిలీజ్ అవుతాయి. అది మోస్ట్ హార్మ్ఫుల్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్లే ఫ్యాట్ డిపాజిషన్, హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, ప్రతి ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్స్ అవ్వడం, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్స్ వల్ల అవుతాయి. సో ఆ సెంట్రల్ ఒబెసిటీ వల్ల అవుతుంది. ఆ ఒబెసిటీ మనం కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దానికోసం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ అండి. ఆ ఎక్సర్సైజ్ అండ్ లో ఫ్యాట్ డయట్, మోర్ హై ఫైబర్ డయట్ తినడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒబెసిటీని కంట్రోల్ చేసుకోవడానికి ఫుడ్ మానేస్తుంటారు, అంటే ఫుడ్ డైట్ ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటుంటారు. ఎట్లా చూడాలి మనం ఈ విషయాన్ని? ఆనెస్ట్లీ స్పీకింగ్ 70% డయట్, 30% ఎక్సర్సైజ్ అండి. విరాట్ కోహ్లీ ఒకసారి ఒక స్టేట్మెంట్ వేసాడు, ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ, నా ఎక్సర్సైజ్ నేను చేయడం చాలా ఈజీ ఎవ్రీడే. సేమ్ ఫుడ్ నేను రోజు తినడం, నా బాడీని ట్రైన్ చేసుకోవడం చాలా కష్టం. అది ట్రైన్ చేసుకునేటోడు ఈజీగా హెల్త్ ఇంకా కాంకర్ చేయగలుగుతాడు. ఫుడ్ ని మనము ఒక వ్యసనం, అది ఇట్స్ లైక్ అ లస్ట్. మనం 3 days బ్యాక్ ఏం తిన్నాం మనకు గుర్తుండదు. ఆ టైంలో మనం నో చెప్పేస్తే అయిపోతుంది, మన తర్వాత బాధపడడం దాని గురించి. కాకపోతే ఆ టైంలో నో చెప్పడం మనం మోస్ట్ ఆఫ్ ద టైం అది మనకు కష్టం అవుతుంది, వెరీ డిఫికల్ట్. సో అది మనం కంట్రోల్ చేసేయగలిగితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అవునండి, కరెక్ట్. అలాగే హార్ట్ బ్లాక్స్ వచ్చినప్పుడు స్టంట్స్ వేసేటప్పుడు కూడా చాలా స్టంట్స్ వేయాల్సి ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా టైం తీసుకుని వేస్తూ ఉంటారు. దానికి ఏంటి కారణం ఏంటి డాక్టర్ గారు? అంటే జనరలీ డయాబెటిక్స్ లో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సర్జరీ బెటర్. స్మాల్ షార్ట్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, 1-2 ఆర్టరీస్ లో ఉంటే స్టెంట్స్ బెటర్. అండ్ చేసేటప్పుడు కూడా డయాబెటిక్స్ లో కిడ్నీ ఇష్యూస్ కూడా కామన్ గా ఉంటాయి. సో జనరలీ అవన్నీ చూసుకుంటా చేస్తాము. సో క్రియాటిన్ ఎక్కువ ఉందనుకోండి, క్రియాటిన్ ఒక పారామీటర్ కిడ్నీ ఫంక్షన్ చూసుకోవడానికి. క్రియాటిన్ ఎక్కువ ఉందనుకోండి, జనరలీ స్టేజ్ చేస్తాము స్టెంట్స్ అయితే.
బైపాస్ అయితే జనరలీ మొత్తం హైడ్రేట్ చేసి టైం తీసుకొని కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత చేస్తాము. సో అవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మళ్ళీ కమింగ్ బ్యాక్ మనం అక్కడికి వస్తే, అసలు ఫస్ట్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఒక పేషెంట్కి హార్ట్ ట్రబుల్ వచ్చింది, మనకి ఆ ఇబ్బంది ఉంది అని తెలియడానికి ఎలాంటి ఫ్యూ వార్నింగ్స్ ఏంటి డాక్టర్ గారు? మోస్ట్ ఆఫ్ ద టైం ఎమర్జెన్సీలో వచ్చే పేషెంట్స్ గురించి చెప్తున్నాను. 30 to 40% ఆఫ్ పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు, అసిడిటీ అనుకునే వస్తారు. ఆ అసిడిటీని డిఫరెన్షియేట్ చేయడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. మేము ఈసీజీ చూసి హార్ట్ అటాక్ అన్నా వాళ్ళు నమ్మరు చాలాసార్లు. ఎందుకంటే వన్ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్ ఇస్ లైక్ దట్ డాక్టర్స్ మీద ఒక డౌట్ తోనే చూస్తారు, నమ్మకం యాక్చువల్గా గ్యాస్ట్రిక్ అసిడిటీ రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్ అది వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేరు. సో రెండోది వాళ్ళకి యాక్సెప్టెన్స్ దట్ హార్ట్ అటాక్ వచ్చిందని సెకండ్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు డినయల్లో ఉంటారు. మూడోది ఆ సిమ్టమ్స్ సో సిమిలర్ ఉంటాయి, వాళ్ళు దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ ఇట్స్ అ హార్ట్ ప్రాబ్లం. బట్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఎప్పుడు రాన్ అసిడిటీ వచ్చింది అనుకోండి, ఎప్పుడు అంత బర్నింగ్ రాలా, బట్ ఈసారి అంత బర్నింగ్ వస్తుందంటే జనరలీ హార్ట్ ప్రాబ్లం. మిడిల్ ఆఫ్ ద నైట్ లో లేవాల్సిన వచ్చింది బర్నింగ్ సెన్సేషన్ తో, అది 90% ఆఫ్ ద టైం హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చెస్ట్ పెయిన్, ఎర్లీ మార్నింగ్ బర్నింగ్ చెస్ట్ లో ఉందనుకోండి, 90% ఇట్ ఇస్ హార్ట్ ప్రాబ్లమ్స్. బికాస్ ఆ టైంలో బాడీలో అడ్రినలిన్ చాలా ఎక్కువ ఉంటుంది వెన్ యూఆర్ గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్. సో ఆ టైంలోనే హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ 3 and 6 మధ్యలో మాక్సిమం ఉంటాయి. సో మేము హాస్పిటల్లో కూడా అదే చూస్తూ ఉంటాము. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అండ్ హార్ట్ అటాక్స్ వచ్చేది మార్నింగ్ 3 to 6 మధ్యలో వస్తాయి. బికాస్ ఆ టైంలో హార్మోన్ లెవెల్స్ ఆర్ సో దట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఒక పెయిన్ ఉంటే, బర్నింగ్ సెన్సేషన్ కానీ అసిడిటీ కానీ, అది ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం హార్ట్ అటాక్. దాన్ని సీరియస్ తీసుకోవాలి, అది పోయి చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ టైంలో మనకి ఒకసారి హాస్పిటల్ పోయి ఒక ఈసీ తీసుకోవడంలో నష్టమేం లేదు. బెనిఫిట్ ఇస్ బెటర్ మోర్. ఏమైనా తేడా ఉంటే మనకి తెలిసిపోతుంది, ముందే తెలిసిపోతుంది, మనం డిలే చేయము. ఆ గోల్డెన్ అవర్ లో వి విల్ రీచ్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు గోల్డెన్ అవర్, ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్ అని మీ కార్డియాలజిస్టులు చెప్తూ ఉంటారు. సో ఏం చేయాలంటారు ఫస్ట్ ఇమీడియట్ గా? ఆ గోల్డెన్ అవర్ బేసికలీ చెప్పేది దట్ ఈస్ ద అవర్ వేర్ యూ కెన్ సేవ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ లైఫ్స్ అండి. మాక్సిమం లైఫ్స్ ని మనం సేవ్ చేసేదే ఆ 1 hour. ఎందుకంటే ఆ 1 hour లో బ్లాక్ అయిన తర్వాత హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి, రిథమ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. సెకండ్, ఆన్ ద కాంట్రరీ, మనము దాని వైద్యం చేస్తే కూడా ఆ 1 hour లో మాక్సిమం బెనిఫిట్ వచ్చేది కూడా ఆ 1 hour లోనే. ఎందుకంటే ఆ టైంలో మనం ఆ మెడికేషన్ ఉంటుంది, థ్రాంబోలైసిస్ అంటారు, ఎస్టీకే కానీ టెనెక్టిప్లేజ్ అని మెడిసిన్స్ ఉంటాయి. అవి ఇస్తే ఆ క్లాట్స్ తొందరగా కరిగిపోతాయి, ఎందుకంటే సాఫ్ట్ క్లాట్ ఉంటుంది ఆ టైంలో. రెండోది, మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. ఆ టైంలోనే ఎమర్జెన్సీలో తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసి ఆ క్లాట్ని మనము క్లియర్ చేసేసి అక్కడ స్టెంట్ పెడితే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మసిల్ని మనం సేవ్ చేస్తాం. టైమ్ ఈజ్ మసిల్ అంటాం. మనం ఎంత టైం వేస్ట్ చేస్తే అంత మసిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ మసిల్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ మన చర్మంలా కాదు. హార్ట్ మసిల్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే డ్యామేజ్ అయిపోయినట్టే, మళ్ళీ అది రివైవ్ కాదు. సో దాన్ని మనం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మసిల్ రివైవ్ అవుతుంది. సో ఒక హార్ట్ ప్రాబ్లంతో పేషెంట్ మీ దగ్గరికి రాగానే మీరు ఫస్ట్ చేసేది ఏంటి డాక్టర్ గారు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ ఆస్పిరిన్ అండి. ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ద మోస్ట్ చీపెస్ట్ డ్రగ్ ఇప్పుడు కూడా ఈజ్ ఆస్పిరిన్. అండ్ ఆస్పిరిన్ షుడ్ బి గివెన్ యాజ్ డిజాల్వ్డ్ ఆస్పిరిన్. మనకి చిన్నప్పుడు డిస్ప్రిన్ అని వచ్చేది, ఇప్పుడు వచ్చే ఈకోస్ప్రిన్ ఎంట్రిక్ కోటెడ్. అది మీరు ఇట్లా ఇస్తే అది అబ్జర్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. డిస్ప్రిన్ ని మనం డిజాల్వ్ చేసి ఇస్తే ఓరల్ మ్యూకోజా, బకల్ మ్యూకోజా నుంచి కూడా అబ్జర్వ్ అవుతుంది. అది నోట్ నుంచే అబ్జర్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది విదిన్ 15 minutes బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతుంది. సో దట్ విల్ గివ్ మాక్సిమం బెనిఫిట్ అనమాట. సో డిజాల్వ్డ్ ఆస్పిరిన్ ఎప్పుడైనా పెట్టుకోవాలి. జనాలు ఎకోస్ప్రిన్ పెట్టుకుంటారు, ఇట్ విల్ నాట్ హెల్ప్, అది హెల్ప్ చేయదు. డిస్ప్రిన్ పెట్టుకోవాలి. డిస్ప్రిన్ పెట్టుకొని డిజాల్వ్ చేసేసి తాగేస్తే ఆటోమేటికలీ అది అబ్జర్వ్ అయ్యి క్విక్ గా రియాక్షన్ అవుతుంది. సో దాంట్లో ఏంటి బెనిఫిట్స్ ఏంటి? ఇమీడియట్ గా ఏం జరుగుతుంది అప్పుడు? ఆ బ్లడ్ క్లాట్ లో ప్లేట్లెట్స్ అని ఉంటాయి, దాన్ని ఇనిబిట్ చేస్తుంది. సో క్లాట్ ని ఫర్దర్ గా ఫామ్ చేయకుండా ఆపేస్తుంది. సో ప్రాపగేషన్ ఆఫ్ హార్ట్ అటాక్ ని తగ్గిస్తుంది. సో ఆ క్లాట్ ఫార్మింగ్ అవన్నీ తగ్గిపోతాయి. ఓకే. సో నెక్స్ట్ మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? అంటే ఏంటి ఆ పేషెంట్ ప్రాబ్లం ఏంటి అని? సో మోస్ట్ కామన్, ఫస్ట్ థింగ్ మనం పేషెంట్ కి వచ్చే సిమ్టమ్స్ చూస్తాం. సెకండ్, మనము ఈసీజీ తీస్తాము, ఈసీజీలో చేంజెస్ చూస్తాము. ఈసీజీలో చేంజెస్ చూసిన తర్వాత ఎకో చేస్తాం, 2D ఎకో కార్డియోగ్రఫీ అంటారు, అది చూస్తాము. అది చూసేసి దాన్ని బట్టి మనము
ఎంజైమ్స్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ట్రోపోనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, సిపికేఎంబి అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్స్ చెక్ చేస్తాం, అవి ఎలివేటెడ్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో ఇమీడియట్ గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా పేషెంట్కి సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే ఎనీ అదర్ ట్రీట్మెంటా, దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి డాక్టర్. సో బేసిక్లీ ఒక్కసారి మనకి ఎస్టాబ్లిష్ అయింది హార్ట్ అటాక్ అని, ఆ హార్ట్ అటాక్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం ప్రిలిమినరీ బేసిక్ మెడికేషన్ ఇస్తాం. ఎకోస్ప్రిన్ అని, క్లోపిటోగ్రెల్ అని, స్టాటిన్ అని ఉంటుంది, కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేసే మెడిసిన్ ఉంటాయి. ఈ అన్నిటితో హార్ట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అది తగ్గిన తర్వాత ఆ ప్రిలిమినరీ మెడిసిన్ ఇచ్చిన తర్వాత పేషెంట్తో మాట్లాడి, ఫ్యామిలీతో మాట్లాడి, ద బెస్ట్ ట్రీట్మెంట్ స్టిల్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని అంటారు. ఆ టైంలోనే క్యాథ్లాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి దానిలో స్టెంట్ పెడతాం అనమాట. దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. ఒప్పుకోలేదనుకోండి, లేదంటే ఆ హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు ప్రైమరీ యాంజియోప్లాస్టీ, దానికోసం క్యాథ్లాబ్ అవసరం ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో థ్రాంబోలైసిస్ అని అంటారు, ఒక బ్లడ్ క్లాట్ని కరిగించే మెడిసిన్ ఇస్తాము. సో దాంతో కూడా బ్లడ్ క్లాట్స్ 50-60% ఆఫ్ ద టైమ్స్ కరుగుతుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ వేస్ ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఇవి. ఓకే. ఇప్పుడు యాంజియోగ్రామ్ గురించి కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు. యాంజియోగ్రామ్ గురించి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఏంటి డాక్టర్ గారు యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తారు, దానిలో ఉన్న డీటెయిల్స్ ఏంటి? వెరీ సింపుల్ టెస్ట్ అండి. ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్. యాంజియోగ్రామ్ 2 types తో చేస్తారండి. ఒకటేమో రెగ్యులర్ ఇన్వేజివ్ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైమ్స్ చేతి నుంచే చేస్తాం. 2 to 3 minutes పడుతుంది చేయడానికి, మాక్సిమం 5 minutes అనుకోండి. దాని నుంచి అవ్వదు. పేషెంట్ కూడా ఏం సెడేట్ ఏం చేయము, లోకల్ అనెస్థీసియా అంటారు. జస్ట్ ఇక్కడ కొంచెం నొప్పి రాకుండా చేసేసి ఒక వైర్ పాస్ చేసి లోపల కాంట్రాస్ట్ అని ఉంటుంది, అయోడిన్ కాంట్రాస్ట్ ఉంటుంది, అది ఇంజెక్ట్ చేస్తాము. క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా మనకు తెలిసిపోతుంది. పేషెంట్తో మాట్లాడుకుంటానే చేస్తాం. అది ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మార్నింగ్ వస్తారు పేషెంట్, ఒక 2 hours ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది, అండ్ విదిన్ 2 hours ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఇంటికి పంపించేస్తాం. సో దట్స్ ఆల్ అన్ యాంజియోగ్రామ్. అది సిటీ స్కాన్తో చేస్తే యాక్చువల్లీ కాంట్రాస్ట్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, రేడియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక్క సిటీ స్కాన్లో ఆల్మోస్ట్ మనం చేస్తే 1000 ఎక్స్రేస్ అంతా రేడియేషన్ పోతుంది. వేరేజ్ మనం యాంజియోగ్రామ్ చేస్తే హార్డ్లీ 100 ఎక్స్రేస్ అంతా రేడియేషన్ ఉంటుంది. సో రెగ్యులర్ యాంజియోగ్రామ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఈజ్ బెటర్ ఆల్వేస్. సో సర్జరీ విషయానికి వస్తే చాలా సర్జరీస్ ఉన్నాయి. ఒక స్టంట్ దగ్గర నుంచి తీసుకొని యాంజియోప్లాస్టీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ, ఈ రకంగా. సో ఏ పేషెంట్ కి ఎలాంటి సర్జరీ అవసరం అవుతుంది డాక్టర్ గారు? అంటే జనరలీ స్మాల్ లీజన్స్ ఉన్నాయి, 80-90% లోకల్ లీజన్స్ ఉన్నాయి, ఒకటే ఆర్టరీలో ఉందో 2 arteries లో ఉన్నాయి అనుకోండి, ఆ స్టెంట్తో సరిపోతుంది. దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీతో బలూన్తో ఓపెన్ చేసి దానిలోనే స్టెంట్, ఒక మెటల్ మెష్ ఉంటుంది, దాన్ని అక్కడ బలూన్తోనే ఉబ్బేసి చేస్తాము. సో దట్ అక్కడే ఓపెన్ అయిపోతుంది, రక్త ప్రసారం మంచిగా అయిపోతుంది. దాన్ని స్టెంటింగ్ అంటామండి. జనరలీ చేసిన 48 hours లోపలే డిశ్చార్జ్ చేసేస్తాం పేషెంట్ని. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, బ్రాంచెస్లో బ్లాక్స్ ఉన్నాయి, వేర్ మనం స్టెంట్ పెట్టినా కొన్ని బ్రాంచెస్ని మనం ఏం చేయలేమనుకోండి, అది సర్జరీ పంపించడం బెటర్. సో బైపాస్ సర్జరీలో ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ ఇదివరకు అనేవారు, ఎందుకంటే హార్ట్ని అప్పుడు స్టాప్ చేసేవారు. ఇప్పుడున్న టెక్నాలజీలో అలా ఏం లేదు. ఇప్పుడు అంతా బీటింగ్ హార్ట్ సర్జరీ అంటారు, ఆఫ్ పంప్ సర్జరీ అంటారు. హార్ట్ నేమ్ ముట్టని కూడా ముట్టరు. సో రక్తాలు పైన ఉంటాయి, హార్ట్ పైన ఉంటాయి. సో హార్ట్ నేమ్ ఆపరు, జస్ట్ 2 millimeters ని అక్కడ ఫ్రీజ్ చేస్తారు. హార్ట్ బీట్ అవుతూనే ఉంటుంది, ఓన్లీ 2 millimeters ఫ్రీజ్ చేసి అక్కడ దాన్ని ఆర్టరీని సూచర్ చేసేస్తారు. సో కొత్త ఆర్టరీ తీసుకొచ్చి బ్లాక్ ని బైపాస్ చేసి అక్కడ పెట్టేస్తారు. సో దే బైపాస్ ద బ్లాక్. సో 4 days లో ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. అండ్ అనెస్థీసియా కూడా విదిన్ 3 hours రివర్స్ చేసేస్తారు, 3 hours లో వెంటిలేటర్ తీసేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నడిపియడం స్టార్ట్ చేసేస్తారు. సో ఇదివరకులా లేదు, ఇట్స్ బికమ్ మచ్ మోర్ సొఫిస్టికేటెడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొంతమందికి వేర్ మల్టిపుల్ గ్రాఫ్ట్స్ అవసరం లేన వాళ్ళకి కీహోల్ సర్జరీస్ కూడా చేసేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఏజ్లో మేము ఇప్పుడు రోబోటిక్ బైపాస్ కూడా స్టార్ట్ చేసేసాము. సో రోబోటిక్స్ తో కూడా చేసేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో మీరు యాజ్ ఏ డాక్టర్ గా అంటే మీరు ఎన్ని సర్జరీస్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు 1,00,000 పైన ఉంటాయండి. ఓకే. 1 lakh కౌంట్ లేదు. అందులో సక్సెస్ రేట్ ఎంత డాక్టర్ గారు? అంటే 95-97% ఆఫ్ ద టైమ్స్ ఏం ప్రాబ్లమ్స్ రావండి. బికాస్ టెక్నాలజీ ఈస్ బికమ్, ఇట్స్ నాట్ అవర్ గ్రేట్నెస్ యాజ్ కార్డియాలజిస్ట్, ఇట్స్ ద టెక్నాలజీ ఈస్ గ్రేట్నెస్. టెక్నాలజీ అంత సొఫిస్టికేటెడ్ అయిపోయింది దట్ థింగ్స్ ఆర్ మచ్ మోర్ ఈజియర్ టు డూ నౌ. సో జనరలీ 95-97% ఏం ప్రాబ్లం రాదు.
ఓకే. అండ్ ఆ 3% కూడా చాలా సిక్ పేషెంట్స్ లో కొన్నిసార్లు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అక్యూట్ హార్ట్ అటాక్స్ వస్తారు, బ్లడ్ ప్రెషర్స్ ఉండవు. ఓకే. డెస్పరేట్లీ వి ట్రై టు సేవ్ సంబడి. సేవ్ Yes. చేయడానికి పోయినప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. Yes. చాలా లేట్‌గా చాలా చాలా లాస్ట్ లేట్ మినిట్ గా లో. వచ్చిన వాళ్ళు Yes. కొన్నిసార్లు అన్ఫార్చునేట్ ఉంటుందండి. వీ కెనాట్ ట్రీట్ ఎవ్రీథింగ్. సో ఓకే. అట్లాంటి సిట్యుయేషన్ మీకు ఫేస్ అయిందా? అంటే మీరు చూసారా? అవుతుందండి. ఇట్స్ 22 years నౌ సిన్స్ ఐఎమ్ వర్కింగ్. సో అవన్నీ వస్తాయి. ఓకే. సో ఓపెన్ హార్ట్ సర్జరీకి టైం ఎంత తీసుకుంటుంది డాక్టర్ గారు? ఓపెన్ హార్ట్ సర్జరీ ఇప్పుడు 1.5-2 hours లో అయిపోతుందండి. 2 hours లో సర్జరీ అయిపోతుంది. మాక్సిమం 2 hours లో అయిపోతుంది. ఇంకో 2-3 hours లో వెంటిలేటర్ కూడా తీసేస్తారు. సో పేషెంట్ కెన్ టాక్ టు దర్ ఫ్యామిలీ ఇన్ మాక్సిమం 6 hours ఆఫ్టర్ బైపాస్ సర్జరీ. ఓకే. ఇప్పుడు ఏదైనా పేషెంట్ ప్రీ సర్జరీ, పోస్ట్ సర్జరీ ఎట్లా ఉంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు? ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరు అడిగేది బేసికలీ. బికాజ్ వాళ్ళకి భయం ఉంటుంది సర్జరీ తర్వాత ఏం చేయలేరు, రెస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటుందని. అలాంటిది ఏం లేదండి. దే విల్ వాళ్ళు సర్జరీ ముందు జబ్బు వచ్చే ముందు ఎలా ఉన్నారో అన్నీ చేయగలుగుతారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, హూ డూ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, ప్లేయింగ్ టెన్నిస్, ఎవ్రీథింగ్ దే డూ. సో దాంట్లో ఎక్కడ కూడా లైఫ్ స్టైల్లో మనము ఏది ఆపాల్సిన అవసరం ఉండదు. ఆపేది ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సింది. అదర్వైజ్ నథింగ్. ఎక్సర్సైజెస్ కూడా కామన్ గా వెళ్ళొచ్చు. ఎవ్రీథింగ్ వాళ్ళు చేయొచ్చు. జిమ్ కి వెళ్ళడం కానీ. జిమ్ వెళ్ళొచ్చు. దే కెన్ సైకిల్, దే కెన్ రన్. బైపాస్ అయిన తర్వాత దేర్ ఆర్ మ్యారథాన్ రన్నర్స్. అదేం లేదండి. ఓకే. అది మిత్. అది దట్ రెస్ట్రిక్టెడ్ లైఫ్ ఉండాల్సి వస్తుంది అని అలాంటిది ఏం లేదు. చాలా మందిలో ఉన్న డౌట్ అసలు. అవునవును. డయట్ చేంజ్ చేయమని చెప్తాము. రెగ్యులర్ మెడిసిన్స్, ఇన్ఫాక్ట్ మెడిసిన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. జనరలీ 6 months బైపాస్ తర్వాత హార్డ్లీ 1 or 2 టాబ్లెట్స్ ఉంటాయి వాళ్ళకి. ప్లస్ వాళ్ళ డయాబెటీస్ అవన్నీ ఉంటే. అంటే ఈ మెడిసిన్స్ సంబంధించి కూడా అపోహలు చాలా ఉన్నాయి. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. అవును, కొన్ని మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రాఫ్ట్ లో మళ్ళీ బ్లాక్ కాకుండా మెడిసిన్స్ ఇస్తాం. సో దట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇస్తాం. బట్ అదర్వైజ్ నాట్ మచ్, విచ్ ఇస్ నాట్ టూ మెనీ మెడిసిన్స్. పీపుల్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు, మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు, ఫుడ్లో చేంజెస్ రారు, వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి. వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు. సో వాళ్ళకి ఆబ్వియస్లీ మెడిసిన్స్ పెరుగుతాయి. ఇప్పుడు చాలా మందిలో లైఫ్ స్టైల్ చాలా బాగున్నా, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా, ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మనం హార్ట్ ట్రబుల్స్ చూస్తున్నాం. కారణం ఏంటి డాక్టర్ గారు? మనం రీసెంట్ గా చూసాము. ఇప్పుడు సినిమా యాక్టర్స్ లో కూడా రాజ్ కుమార్, కన్నడ రాజ్ కుమార్ జిమ్ చేస్తూనే ఆయన చనిపోయారు హార్ట్ ట్రబుల్ తోటి. సో ఎందుకని? అంటే జనరలీ వన్ ఇస్ జెనెటిక్స్ అండి. జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం కంట్రోల్ చేయలేము. సో బట్ కంట్రోల్ చేయాల్సింది మనం. ద ఓన్లీ థింగ్ దాన్ని మనం నెగెక్ట్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేసి మన లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసుకోవడం తప్ప రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ చూసుకొని వాట్ ఎవర్ ద డాక్టర్ సేస్ అవి ఫాలో చేయడం ఇంపార్టెంట్. అంటే జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయంటారు. జెనెటిక్ రీజన్స్ చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అండి. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీలో హిస్టరీ ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి ఇఫ్ దే డోంట్ టేక్ కేర్ ప్రాపర్లీ 10 years ముందే వస్తుంది. సపోజ్ పేరెంట్స్ లో 70 years లో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ లో 60 లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా. సో అది జాగ్రత్త చూసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు చాలా ఎక్కువ మందిలో అలాంటివి చూసారా? అలాంటి కేసెస్ చూసారా? చూస్తున్నామండి. ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే లైఫ్ స్టైల్ కూడా బాగాలేదు. సో అది ఇంకా ఎక్కువ తొందర ప్రెసిపిటేట్ అవుతా ఉంది. అలాగే ఇప్పుడు ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే, ఎలాంటి ఎక్సర్సైజెస్ మా హార్ట్ ట్రబుల్స్ రాకుండా ఉండడానికి తోడ్పడతాయి అంటారు? ఆల్ ఎక్సర్సైజెస్ ఆర్ గుడ్. మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కార్డియో చేసుకోవచ్చు, ఐసోమెట్రిక్ అంటారు, ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అంటారు, బేసిక్ యోగా ఈజ్ ఆల్సో గుడ్. ఏ ఎక్సర్సైజ్ అన్నా పర్వాలేదు. డైలీ ఒక 45 minutes మనము మన బాడీ మీద స్పెండ్ చేస్తే చాలా ఎక్కువ, మోర్ దెన్ ఇనఫ్. అది మన రెగ్యులర్ బేసిస్. ఇవాళ చేసి 2 hours చేసి మళ్ళీ వారం చేయకుండా ఉంటే మంచిది కాదు. డైలీ హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా యాక్చువల్లీ, బట్ రెగ్యులర్లీ చేయాలి. అది ఇంపార్టెంట్. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది డాక్టర్ గారు? మా పేషెంట్స్ అదే చెప్తాను. 15 days లో ఒక రోజు చీటింగ్ డే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఆ మిగతా 14 days కొంచెము హోమ్ ఫుడ్, వెజిటేరియన్ ఎంతవరకు, మాక్సిమం వెజిటేరియన్. ఐఎమ్ నాట్ సేయింగ్ నాన్ వెజ్ తినొద్దు, బట్ ఎంతవరకు వెజిటేరియన్ తినగలితే ఆయిలీ ఫుడ్, సాల్టీ ఫుడ్ తగ్గించి తింటే బెటర్. ఆల్కహాల్ వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఫైన్. స్మోకింగ్ ఇస్ కంప్లీట్లీ నో. ఈవెన్ 1 cigarette మంచిది కాదు. స్మోకింగ్ ఇస్ బ్యాడ్, హుక్కా ఇస్ బ్యాడ్, వేపింగ్ ఇస్ బ్యాడ్. వేపింగ్ కొత్త ఫ్యాడ్ డెవలప్ అయి ఉంది, బట్ దానిలో ఉన్న నికోటిన్, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. దాంతో పాప్కార్న్ లంగ్ అని వస్తుంది. లంగ్ మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది. లంగ్ లో ఉన్న ఆల్వియోలైలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ వస్తుంది దాంతో.
అంటే ఆల్కహాల్ తీసుకునే వారి లాగానే స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా హార్ట్ ట్రబుల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందంట. చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఉన్న ఈ అన్ని మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నారు కదా, నాకు భయం వచ్చేది ఓన్లీ 2 మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. వన్ ఇస్ ఒబేసిటీ అండ్ సెకండ్ ఈజ్ స్మోకింగ్. ఈ రెండింటి నుంచే అన్ని వస్తాయి. మీకు ఒబీస్ ఉన్నారనుకోండి, మీ స్మోకింగ్ ఉందనుకోండి, అన్నిటితో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది, ఆ అన్నిటితో మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సో ఈ రెండు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఆహారపు అలవాట్లతోటి కొలెస్ట్రాల్ పెరగటం, సో ఇక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మెయిన్ ప్రాబ్లం గా చూస్తున్నాం ఇప్పుడు మనం, ఎక్కువ మందిలో చూస్తున్నాం. ఇది ఎంత వరకు కారణం అవుతుంది అంటారు హార్ట్ ట్రబుల్స్ కి? అది కూడా ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. లైక్ మన షుగర్ లాగా, స్మోకింగ్ లాగా హై కొలెస్ట్రాల్ ఆల్సో ఇస్ ప్రాబ్లం. హై కొలెస్ట్రాల్ లో కూడా మళ్ళీ దానిలో ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అని ఉంటుంది, స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ అని ఉంటుంది. ఆ రెండు మోస్ట్ డేంజరస్ అండి. చాలా మందికి ఎల్డిఎల్ చాలా హై ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్లీ ఆ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అండ్ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ తక్కువ ఉంటుంది. సో దానిలో ప్రాబ్లం ఉండదు. బట్ బేసికలీ అవన్నీ చెక్ చేసుకోవడం, ఎక్కువ ఉన్న వాళ్ళలో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ బాగానే ఉందనుకోండి, తక్కువే ఉంది, మనం బాగానే మెయింటైన్ చేసుకోవడం, ప్రాబ్లం జనరలీ రాదు. హెచ్డిఎల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్, అది మనకి ఎప్పుడన్నా 50 పైన మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతో ప్రొటెక్ట్ అవుతుంది కొలెస్ట్రాల్. డాక్టర్ గారు, బేరియాట్రిక్ సర్జరీ గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటే, ఒబెసిటీని ట్రీట్ చేయడానికి ఇది సరైన విధానమేనా? చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది ఇట్లాంటి సర్జరీస్ చేయించుకోవాలంటే. అంటే బేసికలీ బేరియాట్రిక్ సర్జరీ మనం చేసేది ఒబీస్ పీపుల్లో, అందరూ ఒబీస్ లో కాదు. ఒబేసిటీ వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి. ఇప్పుడు ఒబేసిటీ వల్ల షుగర్స్ అన్కంట్రోల్ ఉంటున్నాయి, బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్ ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి, నైట్లో గురక చాలా ఎక్కువ వస్తుంది, దానివల్ల వాళ్ళకు సిపాప్ మెషిన్ వాడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం చేస్తే అవన్నీ జబ్బులు ట్రీట్ అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ సర్జరీ తర్వాత ఆల్మోస్ట్ 30-40 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల వాళ్ళ షుగర్స్ తగ్గిపోతాయి, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, మందులు మానేస్తారు. దాంతో వాళ్ళు ఆ గురక అనేది స్లీప్ యాప్ని అంటారు, అది తగ్గిపోతుంది. సో వాళ్ళు స్లీప్ మెషిన్ వాడకుండానే పడుకోగలుగుతారు. సో మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది వాళ్ళది. ఎక్సర్సైజ్ కూడా చేయగలుగుతారు. అయితే గురక ఎక్కువగా పెట్టడం వల్ల ఇది కూడా ఒక హార్ట్ ట్రబుల్ కి ఒక సిమ్టమ్ అంటున్నారు. అవునండి, గురక వల్ల బేసికలీ బాడీలో చాలా హార్మోన్స్ చేంజ్ అవుతాయి. అడ్రినలిన్ అని, నారడ్రినలిన్ అని బాడీలో చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ కోసం. ఆ గురక వల్ల ఎర్లీ మార్నింగ్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువైపోతాయి. సో దాన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం, గురకేసి పడుకుంటున్నాడు, చాలా డీప్ స్లీప్ లో ఉన్నాడు అనుకుంటాం. అది ఒక జబ్బు. అది దానివల్ల బాడీలో ఆక్సిజనేషన్ తగ్గిపోతుంది, చాలా మందికి డిప్రెషన్ వస్తుంది, డిప్రెసివ్ ఇల్నెసెస్ ఉంటాయి. చాలా మందికి డే టైంలో డ్రైవింగ్ లో యాక్సిడెంట్స్ అవుతాయి చాలాసార్లు. వాళ్ళు యాక్చువల్లీ ఆ గురక వల్ల ఏమవుతుందంటే నైట్ డ్రైవింగ్ వీల్ మీద పడుకుని పోతారు, డే టైం స్లీపినెస్ వస్తుంది. సో దానివల్ల ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో అది ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, మన జనాలకి ఎంత షుగర్ ఉందో, డయాబెటీస్ ఉందో, బ్లడ్ ప్రెషర్ ఉందో, అంతే ఈ గురక వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గురకలో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా మందికి అసలు పక్క వాళ్ళందరికి డిస్టర్బ్ అయ్యేంత స్థాయిలో కూడా చాలా లౌడ్ గా గురక పెట్టడం, అవన్నీ వెయిట్ లాస్ అవ్వగానే తగ్గిపోతాయండి. సో దానికి ఆ బ్యారియాట్రిక్ సర్జరీ అని చాలా మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. ఒజెంపిక్ అని, సెమాగ్లూటైడ్ అని, దాంతో ఆల్మోస్ట్ 10-15 kgs అన్న వెయిట్ తగ్గుతుంది వాళ్ళకి. ఒకసారి వెయిట్ లాస్ అవుతే ఆటోమేటిక్లీ వాళ్ళు కూడా కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది, ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. సో అవన్నీ చేంజ్ అవుతాయి, దాంతో షుగర్స్ తగ్గుతాయి వెయిట్ లాస్ అవ్వగానే. సో అవన్నీ చాలా హెల్ప్ అవుతాయండి. అంటే సర్జరీ ఎవరైనా చేయించుకోవచ్చా డాక్టర్ గారు? దాని క్రైటీరియా ఉంటాయండి. దే నీడ్ టు గో అండ్ మీట్ దర్ డాక్టర్. అంటే దానికి మల్టిపుల్ క్రైటీరియా ఉంటాయి. వాళ్ళు చాలా ఇమేజింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇమేజింగ్ చేసి వాళ్ళకి సర్జరీకి అనుకూలంగా ఉన్నారా లేదా అవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి దాని ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే చేసేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందండి. ఇట్స్ అ గ్రేట్ టెక్నాలజీ. ఇప్పుడు చాలా మంది ఒబెసిటీ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ కూడా ఉంటారు. సో ఆ పేషెంట్స్ కి ఎట్లా మరి ఇట్లాంటి సర్జరీస్ ఓకేనా? వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అవుతుందండి. వాళ్ళు మాక్సిమం బెనిఫిట్ అయ్యేది ఒబెసిటీ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి, వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకే ఇంపార్టెంట్ అది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏజీలో మేము ఎండోస్కోపిక్లీ చేస్తున్నాం, కట్ చేయకుండా కూడా బయారియాట్రిక్ సర్జరీస్ చేస్తున్నాం అనమాట. సో పేషెంట్స్ వస్తారు, 2 days లో ఇంటికి వెళ్ళిపోతారు వితౌట్ అ కట్.
సో బ్యారియాట్రిక్ ఎండోస్కోపికలీ చేస్తున్నారు బ్యారియాట్రిక్ సర్జరీస్. ఓకే. సో చాలా సింప్లిఫై కూడా అయిపోయింది. హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఎట్లా డయాగ్నోస్ చేస్తారని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కానీ జనరల్ హెల్త్ చెకప్ కోసం వస్తుంటారు చాలా మంది, ఏదన్నా గుండె సమస్యలు ఉన్నాయా అని ప్రికాషన్ గా చెకప్ చేయించుకోవడానికి. అలాంటి వాళ్ళకి ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? అంటే జనరలీ 40 years అయినాయి అంటే ఒక జనరల్ హెల్త్ చెకప్ అందరు చేయించుకుంటే బెటర్. వన్, లెట్ ఇట్ బి అట్ దేర్ ఓన్ కన్వీనియన్స్ వేరెవర్, బట్ చేయించుకుంటే బెటర్. ఈసీజీ, ఎకో, బేసిక్ టీఎంటీ ఇయర్లీ ఒకసారి చేసుకుంటే మనకి బేసిక్ ఐడియాస్ వచ్చేస్తాయి. వాళ్ళు హై రిస్క్ ఉన్నారనుకోండి, చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, చాలా ఇయర్స్ నుంచి బ్లడ్ ప్రెషర్ ఉంది, కొంత సిమ్టమ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది, ట్రెడ్మిల్లో ఏమైనా తేడాగా అనిపిస్తుంది, వాళ్ళకి మనము ఈదర్ యాంజియోగ్రామ్ ఆర్ సిటీ యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు. సిమ్టమ్స్ పట్టి డిసైడ్ అవుతుంది. కొన్నిసార్లు జస్ట్ రూల్ అవుట్ చేయడానికి వెళ్తే సిటీ యాంజియో చేసుకోవచ్చు, బట్ సిమ్టమ్స్ ఉన్నాయి, ట్రెడ్మిల్ పాజిటివ్ ఉంది అనుకుంటే రెగ్యులర్ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేసుకోవడం బెటర్. ఓకే. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళలో చాలా మందిలో ఇట్లాంటి కాంప్లికేషన్స్ చూస్తున్నాం. అంటే హార్ట్ ట్రబుల్స్ అనే కాదు, చాలా డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పి. దీంట్లో హార్ట్ ట్రబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉందంటారు? అంటే మేము కూడా చాలా చూస్తున్నాం లేండి. ఇప్పుడు కరోనా వల్ల ఇన్ఫ్లమేషన్ చాలా పెరిగింది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ప్లాక్ రప్చర్ అంటారు, హార్ట్ లోపల ఉన్న కొలెస్ట్రాల్ బర్స్ట్ అయ్యి అది క్లాట్ ఫామ్ అవుతుంది అక్కడ. సో అది చాలా ఎక్కువ చూస్తున్నాం. కొలెస్ట్రాల్ డిపాజిషన్ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ యంగర్ పీపుల్ లో కూడా చూస్తున్నాం. అది కరోనా వల్ల ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల ఎక్కువ ఉంది దాన్ ఎనీథింగ్ ఎల్స్. వ్యాక్సినేషన్ ని బ్లేమ్ చేస్తున్నారు కానీ దానికి ఏం బేసిస్ లేదు. సో ఇన్ఫ్లమేషన్ ఆ కరోనా వల్లనే అయ్యే ఇన్ఫ్లమేషన్ వల్లనే ఎక్కువ అవుతుంది అది అట్లా. అండ్ ఇన్ఫాక్ట్ ఆ సిటీ యాంజియో గురించి మనం అనుకున్నాము ప్రివెన్షన్ లో. సిటీ యాంజియో ఒక్కసారి చేసామంటే దాని తర్వాత ఒకవేళ బాగుంది అనుకోండి, చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫ్లూయెంట్ పీపుల్ ఎస్పెషల్లీ 3-4 years ఒకసారి చేయించుకుంటా పోతున్నారు. అది మంచిది కాదండి, చాలా ఎక్కువ రేడియేషన్. ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ 15-20 years తర్వాత తెలుస్తాయి మనకి. సో ఎంతవరకు మనము దాన్ని నాన్ రేడియేషన్ ఇన్వేజివ్ ఎక్సర్సైజ్ టెస్ట్ చేసుకోవడం బెటర్. సో ట్రెడ్మిల్ ఉంది, డోబుటిన్ స్ట్రెస్ ఎక్కువ అని టెస్ట్ ఉంటుంది, స్ట్రెస్ థాలియం అని టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ఒకసారి మనకు తెలిసిపోయింది బాగానే ఉంది అనుకుంటే ఫాలో అప్ లో ఈ టెస్ట్లు చేసుకోవడం బెటర్. అంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ కి ఎట్లా అవేర్నెస్ ఎట్లా మరి? హీ హాస్ టు ఒబే హిస్ డాక్టర్ బేసికలీ. బేసిక్ టెస్ట్ ఇయర్లీ 2 yearly ఒకసారి చేసుకొని డాక్టర్ ని బిలీవ్ చేయడం ఇంపార్టెంట్. దే షుడ్ గో టు అ గుడ్ డాక్టర్ అండ్ బిలీవ్ ద డాక్టర్, నాలెడ్జబుల్ డాక్టర్ దగ్గర పోవడం ఇంపార్టెంట్. అసలు కంప్లీట్ గా హార్ట్ స్ట్రోక్స్ ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటారు? గుడ్ లైఫ్ స్టైల్, బేసికలీ హోమ్ ఫుడ్, లెస్ సాల్ట్, లెస్ ఆయిల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవ్రీడే ఎక్సర్సైజ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, స్టాపింగ్ ఆఫ్ స్మోకింగ్ కంప్లీట్లీ. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇవి చేస్తే జనరలీ యూ కెన్ అట్లీస్ట్ అవాయిడ్ ఇట్ టిల్ లేటర్ ఇన్ లైఫ్. ఖర్చుల విషయానికి వస్తే హాస్పిటల్లో హార్ట్ ట్రబుల్ వచ్చి పేషెంట్ వస్తే కనుక చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది డాక్టర్ గారు. అంటే ఇది ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్, ఎందుకని ఇంత పెరిగిపోయింది అంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే? అంటే ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పాలంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు. యాక్చువల్లీ చూస్తే మీరు డాక్టర్ మీద స్పెండ్ చేయరు, యూ స్పెండ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద టెక్నాలజీ. ఇప్పుడు యాంజియోప్లాస్టీ అయింది అనుకోండి, యాంజియోప్లాస్టీలో డాక్టర్ మేక్ ఓన్లీ ఫ్యూ థౌజండ్స్, ఆ లాక్స్ లో ఉన్న బిల్ మేజర్లీ టెక్నాలజీ మీద పోతుంది. ఇప్పుడు అదే క్వశ్చన్, ఇక్కడ లాక్స్ లో బిల్ అవుతుంది. పీపుల్ థింక్ ఆ లాక్స్ లో పేషెంట్ డాక్టర్ కి పోతుంది, డాక్టర్ కి ఏం పోదు అక్కడ. డాక్టర్ హార్డ్లీ విల్ గెట్ సమ్ ఫ్యూ థౌజండ్స్ ఫర్ ఆల్ దట్. మాక్సిమం బిల్ విల్ బి ఫర్ ద టెక్నాలజీ. వాళ్ళు వాడే వైర్స్, వాళ్ళు వాడే గైడ్ వైర్స్, స్టెంట్స్, వాటికి ఎక్కువ పోతుంది కానీ మెడిసిన్స్ కి దాంట్లో ఎక్కువ పోతుంది. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ దట్. సెకండ్, పేషెంట్స్ కూడా ఇప్పుడు లగ్జరీ కావాలండి. దే వాంట్ అ వెరీ పాష్ ప్లేస్ టు బి. పాష్ ప్లేస్ అంటే ఖర్చు పెట్టాల్సింది. సామాన్యుడి విషయం కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఉంది కదా. అది గవర్నమెంట్ ఆలోచించాలండి. అది ఇఫ్ దే వాంట్ ఫెసిలిటీ అది గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచించింది కాదు, అది పాసిబుల్ కాదు. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. గవర్నమెంట్ షుడ్ బిల్డ్ ఫెసిలిటీస్ ఫర్ దట్, నాట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్స్పెక్ట్ చేయలేరు అది. డాక్టర్ గారు, హార్ట్ లో బ్లాక్స్ ఉన్నప్పుడు స్టంట్ వేసిన తర్వాత సో ఫర్దర్ గా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ స్టంట్ ఎంతకాలం ఉపయోగపడుతుంది అంటారు? అంటే జనరలీ గ్లోబల్ డేటా చెప్తున్నాను. గ్లోబల్ డేటా వరల్డ్ వైడ్ ఇన్ని ట్రయల్స్ అన్ని అయిన తర్వాత స్టెంట్ వేసిన తర్వాత 2 to 3% రీనారోయింగ్ ఛాన్సెస్ ఫస్ట్ 1 year లో ఉంటాయండి. 1 year లో అవ్వకపోతే జనరలీ అవ్వదు. అంటే వేరే రక్తాల్లో వేరే చోట బ్లాక్ అవ్వచ్చు,
బట్ ఓకే. విదిన్ ద స్టెంట్ ఫస్ట్ 1 year లో, ఎందుకంటే బాడీది ఇంటర్నల్ లైనింగ్ ఫామ్ అయిపోతుంది 1 year లో. సో అది అయిపోతే దాని తర్వాత ఆ టైంలో రీనర్ అవ్వలేదు అనుకోండి, ఎందుకంటే ఆ ఫస్ట్ 1 year లోనే బాడీ రియాక్ట్ అవుతుంది ఫారెన్ మెటీరియల్ కి. అవ్వకపోతే మన లైనింగ్ ఒకసారి ఫామ్ అయ్యి మనం స్టెంట్ అది ఇంటర్నలైజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీనారు అవ్వదు. ఓకే. వేరే చోట అవ్వచ్చు, బట్ ఆ రీనారింగ్ 2 to 3%. సపోజ్ జనాలు డయట్ చక్కగా చేయలేదు, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గా ఉంది, ఎక్సర్సైజ్ చేయలేదు, మెడిసిన్స్ టైంకి వేసుకోలేదు, ఆబ్వియస్లీ పర్సెంటేజ్ హైయర్ ఉంటుంది. ఓకే. సో అగైన్ మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే స్టెంట్ లోపలే మళ్ళీ బలూన్ చేసేసి దానిలో లోపలే స్టెంట్ పెట్టొచ్చు, లేదంటే డ్రగ్ కోటెడ్ బలూన్స్ అని వచ్చినాయి ఇప్పుడు. ఆ డ్రగ్ కోటెడ్ బలూన్స్ తో ఓపెన్ చేసేయచ్చండి. సో ఇప్పుడు ఇమేజింగ్ కూడా ఉంటుంది, లేజర్ ఉంటుంది మా దగ్గర, అవి ఏజీలో లేజర్ కూడా ఉంది. సో ఆ లేజర్ తో కూడా క్లీన్ చేసేస్తాము, క్లీన్ చేసి దాన్ని బలూన్ తో ట్యాకప్ చేస్తాము అన్నమాట. ఒకసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన పేషెంట్స్ కి జనరల్ గా ఇంకేదన్నా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? జనరల్లీ ప్రాబ్లం రాదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టెంట్ పెట్టుకున్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. సర్జరీ ఏమైనా అవసరం ఉందనుకోండి, క్యాన్సర్ వచ్చినా వేరే ఏమైనా జనరల్ సర్జరీ అవసరం ఉంటే ఆ 4-5 days మెడికేషన్ స్టాప్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో ఆ 4-5 days కొంచెం క్లాట్ అయ్యే ఛాన్సెస్ రిస్క్ ఉంటాయి, బట్ వీ టేక్ మెజర్స్ తీసుకుంటాం, వేరే ఇంజెక్షన్స్ ఇస్తాము. సో జనరల్లీ ప్రాబ్లం రాకూడదు. ఓకే డాక్టర్ గారు, చాలా మందిలో మనం చూస్తున్నాము లిమిట్లెస్ గా వర్కౌట్స్ చేయడము అండ్ డైట్స్ కూడా ఎక్సెస్ డైట్స్, ఇవి ఎట్లా చూడాలి అసలు హార్ట్ ట్రబుల్స్ కి, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇవి ఎట్లా కారణం అవుతాయి? రీసెంట్ టైమ్స్ లో ఎస్పెషల్లీ చాలా చూస్తున్నాం కదా, చాలా మంది డెత్ అవుతోంది. అవి ప్రాబ్లీ ప్రీవియస్లీ కూడా అవుతా ఉన్నాయి, బట్ ఇప్పుడు కొంచెము సోషల్ మీడియా వల్ల కూడా కొంచెం ఓవర్గా ఎక్స్పోజ్ అవుతా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ వన్ థింగ్, మనము ఎక్సెస్లో ఏది చేయకూడదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా జనాలు సడన్గా చాలా హై లెవెల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేస్తారు, గ్రాడ్యువల్గా బిల్డప్ చేయరు. ఎక్సర్సైజ్ నెక్స్ట్ 30-40 years చేయాలి కదండి. గ్రాడ్యువల్గా బిల్డప్ చేసుకోవడంలో తప్పేం లేదు. గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తే ఆటోమేటిక్లీ బాడీ కూడా అక్లమటైజ్ అవుతుంది. ఆ బాడీ అక్లమటైజ్ అయ్యి మీ హార్ట్ రేట్స్, మీ బ్లడ్ ప్రెషర్స్ అవన్నీ స్లోగా ఆ ఎక్సర్సైజ్కి అక్లమటైజ్ అవ్వకుండా మీరు చాలా హై ఎండ్ వరకు వెళ్ళొచ్చు. బట్ సడన్గా దానికి వెళ్తే బాడీ కూడా అక్లమటైజ్ అవ్వదు, ఆటోమేటిక్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే సర్క్యులేషన్ దానికి అంత అడాప్ట్ ఉండదు, దానికి అంత తట్టుకునే శక్తి ఉండదు. స్లోగా బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్లీ కొలాటరల్స్ ఉంటాయి, బ్లడ్ వెసల్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి. బ్లడ్ వెసల్స్ డెవలప్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్లీ దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అది లేకుండా చాలా హై ఎండ్లో ఎక్సర్సైజ్ చేస్తారు, దాంతోపాటు చాలా స్ట్రిక్ట్ డయట్స్ చేస్తున్నారు, ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ డయట్స్, కీటోసిస్ డెవలప్ చేస్తారు. ఆ యాసిడోసిస్ బాడీలో యాసిడ్ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. యాసిడ్తో ఏంటంటే వాళ్ళు చేసేది దానికి సో దట్ యాప్టైట్ తగ్గాలని, వెయిట్ లాస్ అవ్వడానికి. అవన్నీ మంచివి కావు, ఏది ఎక్సెస్లో మంచిది కాదు. మోడరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మోడరేట్లీ ఎక్సర్సైజ్, మోడరేట్ డయట్, ప్రాపర్ స్లీప్, అవి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది కోచ్లను కూడా పెట్టుకోకుండా చాలా సెల్ఫ్ గా మీరు చెప్పినట్టు తట్టుకునే శక్తి ఉందా లేదా అని ఆలోచించకుండా కూడా ఎక్సర్సైజెస్ చేయడం కూడా ఒక కారణం కావచ్చు అనుకుంటా. పాసిబుల్ అండి, ఎందుకంటే ఏది ఎక్సెస్ లో బాడీ తట్టుకునే శక్తి ఉండదు కదండి. సో ఏదన్నా మోడరేషన్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, మీరు స్టూడియోకి వచ్చి కార్డియాక్ ఇష్యూస్ కి సంబంధించి చాలా విషయాల్ని, అంటే డైట్ నుంచి తీసుకొని డయాబెటీస్, అలాగే ఒబెసిటీ, హైపర్ టెన్షన్, వీటన్నిటిని ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవాలి, హార్ట్ ట్రబుల్స్ ఎందుకు వస్తాయి, ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి, చాలా విషయాలు చాలా ఇన్ఫర్మేటివ్ గా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.